నెల్లూరు జిల్లా వెంకటగిరి సాలి కాలనీలో తొలిసారిగా నిర్వహించనున్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు 5, 6 తేదీలలో జరగనున్న ఈ జాతరకు విచ్చేయాలని కోరుతూ గ్రామ పెద్దలు వెంకటగిరి సంస్థానం యువరాజు సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్రను కలిసి ఆహ్వానించారు. కోటలో యువరాజును శాలువతో ఘనంగా సత్కరించారు. జాతర విశేషాలను అడిగి తెలుసుకున్న యువరాజు సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. జాతర విజయవంతానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని యువరాజు హామీ ఇచ్చారు. ఆగస్టు సాలికాల గ్రామంలో ఆగస్టు 5, 6 తారీఖులో శ్రీ 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 పోలేరమ్మ జాతర జరుగుతున్నది. దానికి ఆహ్వానించిన వెంకటగిరి యువరాజా గారైన శ్రీ శ్రీ యాచంద్ర కుమార సర్వజ్ఞ కుమార యాచంద్ర గారిని సదరంగా ఆహ్వానించారు. ఆయన బాగా స్పందించి తప్పకుండా వస్తానని చెప్పారు. కాబట్టి ఆహ్వాన పత్రిక అందజేశారు. అందరికీ నమస్తే అండి. రేపు ఆగస్టు 5, 6 తారీఖులో మా సాలికాలనీ పాలకేంద్రం సెంటర్ సాలికాలనీ గ్రామంలో శ్రీ శ్రీ శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. మన వెంకటగిరి జాతర ఎటువంటి సాంప్రదాయాల్లో జరుగుతుందో అటువంటి పూజా విధానము సాంప్రదాయంలోనే జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన వెంకటగిరి శ్రీ సర్వజ్ఞ కుమార యాచంద్ర రాజా గారిని ఆహ్వానం తెలపడం కోసము ఈరోజు కోటకు రావడం జరిగింది. అలాగే రేపు జాతర కార్యక్రమాన్ని కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని వెళ్ళడం జరుగుతుంది. మన వెంకటగిరి ఎమ్మెల్యే గారిని అయితేనేమి, ప్రతిపక్ష నాయకుల్ని, అలాగే వివిధ శాఖల అధికారులను కూడా కలిసి వాళ్ళకి మాకు జాతర కావాల్సిన ఏర్పాట్ల గురించి వివరించి వాళ్ళ పూర్తి సహకారం కోరడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మా సాలికాలనీ గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కష్టపడి పనిచేస్తున్నాము. ఎందుకంటే మొట్టమొదటి జాతర ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము కనుక వెంకటగిరి ప్రజలే కాకుండా పోలేరమ్మ తల్లి భక్తులు ఎక్కడున్నా కూడా మా సాలికాలనీ గ్రామానికి వచ్చేసి మా పోలేరమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము.